యెహోవా సాక్షులు బైబిల్కు ఏమాత్రం సంబంధం లేని బోధ చేసే ఈ శాఖ ప్రపంచమంతా వ్యాపించి సుమారు 1,80,00,000 మంది క్రైస్తవుల్ని విశ్వాసము నుండి తప్పించింది. దీని వ్యవస్థాపకుడు చార్లెస్ టెజ్ రస్సెల్. ఇతడు అమెరికాకు చెందిన పెన్సిల్వేనియాలో 1852లో జన్మించాడు. వీరి మ్యాగజైన్ పేరు కావలి కోట, వాచ్ టవర్. ఇది 206 భాషల్లో విడుదల చేయబడి ప్రపంచమంతా పంచబడుతుంది. వీరు గ్రామాలకి పట్టణాలకి తిరుగుతూ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నిలబడి కరపత్రికలు మ్యాగజైన్స్ పంచుతూ వీరి దుర్బోధన వ్యాపింపచేస్తూ ఉంటారు. క్రైస్తవుల్ని రహస్యంగా కలుస్తూ వారికి భిన్నమైన బోధలు చేస్తూ విశ్వాస భ్రష్టులుగా మారుస్తుంటారు. 2 పేతురు 2వ అధ్యాయము 2వ వచనము. వీరి బోధల్లో కొన్ని చూద్దాం. యెహోవా సాక్షుల బోధ. భూమిపై ఎన్ని పాపాలు చేసినా చనిపోయిన వెంటనే పాపాలు పోతాయి. వారికి ఆలోచన, కదలిక, స్పర్శ ఏమీ ఉండవు. వారు పునరుద్ధానమైన తరువాత 1000 ఏళ్ల పాలనలో కనుక మళ్ళీ పాపాలు చేస్తే అప్పుడు వారికి తీర్పు తీర్చబడి అగ్నిలో త్రోయబడి ఒక్క క్షణంలో చంపబడతారు. అంతేకాని నరకంలో యుగయుగాలు ఉండరు. బైబిల్ ఏం చెబుతుందంటే పాపముల విషయంలో చనిపోతే పాప విముక్తుడవుతాడు, కానీ పాపాలు చేస్తూ చనిపోతే శిక్ష తప్పదు. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము 6 నుండి 16 వచనములు, ప్రకటనలు 22వ అధ్యాయము 12వ వచనము. చనిపోయిన వారికి చలనం, స్పర్శ ఉంటాయి. పాతాళానికి వెళ్తే వేదనలు, పరదైసుకు వెళ్తే నెమ్మదిని అనుభవిస్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము, లూకా 16వ అధ్యాయము 19 నుండి 24 వచనములు. పునరుద్ధానులైన వారు మళ్ళీ పాపాలు చెయ్యరు. ప్రకటనలు 20వ అధ్యాయము 6వ వచనము. యెహోవా సాక్షులు. దానియేలు 4వ అధ్యాయం ప్రకారం క్రీస్తు శకం 1914లో క్రీస్తు రాకడ అదృశ్యంగా జరిగిపోయింది. త్వరలో బ్రతికి ఉన్న పరిశుద్ధులు రూపాంతరం చెంది బైబిల్. దానియేలు 4వ అధ్యాయం నెబుకద్నెజరును గూర్చి దేవుడు చూపిన దర్శనం. అదే అధ్యాయంలో ఆ దర్శనం నెరవేర్పు స్పష్టంగా రాయబడ్డాయి. రాకడకు ఈ అధ్యాయానికి ఏ సంబంధము లేదు. క్రీస్తు రాకడలో మృతులు పునరుద్ధానమైన మరుక్షణమే సజీవులుగా ఉన్న పరిశుద్ధులు కూడా పునరుద్ధానమైపోతారు. 1 కొరింథీ 15వ అధ్యాయము 5వ వచనము. 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం యెహోవా సాక్షులు 17 వచనములు. త్వరలో ఈ భూమి భూపరదైసుగా మార్చబడి నిత్యము ఉంటుంది. బైబిల్ ఏం చెబుతుందంటే త్వరలో అనగా 1000 ఏళ్ల పాలన అనంతరం ఈ భూమి ఆకాశాలు నాశనం చేయబడి నూతన ఆకాశం దేవుని చేత సృజించబడబోతున్నాయి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము, 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము, ప్రకటనలు 20వ అధ్యాయము 11వ వచనము. భూపరదైసు అనే మాట బైబిల్లో ఒక్క చోట కూడా లేనే లేదు. యెహోవా సాక్షులు. ప్రభుత్వాధికారులకు లోపడకూడదు, ఓటు వేయకూడదు, జెండా వందనం చేయకూడదు, జాతీయ గీతాలు పాడకూడదు. బైబిల్ ఏం చెబుతుందంటే ప్రభుత్వ నియమాలకు, ప్రభుత్వాధికారులకు లోబడాలి. వారిని ఎదురించుట దేవుని ఎదురించుటయే. రోమాపత్రిక 13వ అధ్యాయము 1 నుండి 7 వచనములు,
మొదటి పేతురు 2వ అధ్యాయము 13-17 వచనములు. తీతు 3వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సాక్షులు. పరలోకానికి కేవలం 144,000 మంది మాత్రమే వెళ్తారు. రొట్టె ద్రాక్షారసాలను రాజ్య మందిరానికి వచ్చిన వారందరూ తీసుకోకూడదు. ఈ 144,000 మందిలో చేరాలనుకునేవారు మాత్రమే తీసుకోవాలి. మిగిలిన వారంతా పాల్గొనాలి, కానీ వాటిని స్వీకరించకూడదు. బైబిల్ ఏం చెబుతుందంటే, పరలోకానికి 144,000 మందితో పాటు ప్రతి జాతి నుండి క్రీస్తును అంగీకరించిన లెక్కింపజాలనంత విస్తార జనసమూహం కూడా చేరతారు. ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. రొట్టె ద్రాక్ష రసాలను సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ భుజించాలి, లేకుంటే అంత్యదినాన లేపబడరు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53-54 వచనములు. యెహోవా సాక్షులు. పరిశుద్ధాత్మునికి ప్రాణం లేదు, అదొక గాలి వంటి శక్తి మాత్రమే. బైబిల్ ఏం చెబుతుందంటే, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క 3వ ప్రత్యక్షత. ఆయన ఒప్పిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, దుఃఖపడతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. యెహోవా సాక్షులు. మికాయేలు దేవదూతే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని చేత సృజించబడిన ఒక దేవదూత కాబట్టి అతన్ని ఆరాధించకూడదు. బైబిల్ యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవదూతలు కుమారులు కారు. యేసుక్రీస్తు సృజించబడిన వాడు కాదు, ఆయన సృష్టికర్త. అందుకే మికాయేలుతో సహా దేవదూతలంతా క్రీస్తును ఆరాధిస్తున్నారు. ఆయన భూమిపై మనిషిగా ఉన్నప్పుడు ఆరాధించబడ్డాడు, పరలోకంలో ఉన్నప్పుడు ఆరాధించబడుతున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-8 వచనములు. యెహోవా సాక్షులు. యేసు ఒక నిలువు కర్ర పైన చంపబడ్డాడు, సిలువ మీద కాదు. బైబిల్ యేసుక్రీస్తు సిలువ మీదనే చనిపోయాడు. సిలువ అని వ్రాయబడ్డ చోట స్టారస్ అనే గ్రీకు పదం వాడారు. క్రీస్తు పూర్వం 300 నుండి ఈ పదాన్ని రోమీయులు ప్లస్ ఆకారంలో దిగగొట్టబడిన చెక్క సిలువకు వాడేవారు. అందుకే అతని 2 చేతుల్లో 2 మేకులు వేయబడ్డాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. నిలువు చెక్క అయితే 2 చేతుల్లో 1 మేకు వేయడానికే కుదురుతుంది. యెహోవా సాక్షులు. యేసుక్రీస్తు శరీరధారిగా పునరుద్ధానం అవ్వలేదు. బైబిల్ యేసుక్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. క్రీస్తు శరీరంతోనే పునరుద్ధానమయ్యి ఆయన గాయాలు చూపాడు, ఆహారం భుజించాడు. ఆయనకు మాంసం ఎముకలు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-9 వచనములు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9-12 వచనములు. యెహోవా సాక్షులు. యేసుక్రీస్తు దేవుడు కాడు. బైబిల్ యేసు దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. ఆయన బలవంతుడైన దేవుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. మహాదేవుడు. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఆది యందున్న దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. సర్వాధికారి అయిన దేవుడు. రోమీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. ఇంకా ఇలాంటి అనేక ప్రమాదకరమైన బోధలు చేస్తున్న వీరి విషయంలో అప్రమత్తంగా ఉందాం. ఆమెన్.